మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో చిరుత కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నిన్ననే అధికారులు అక్కడికి చేరుకున్నప్పటికీ సరైన వెలుతురు లేకపోవడంతో ఇవాళ మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. దేవనగరం సమీపంలో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి పేపర్ మిల్లు సమీపంలో ఓ గుంతలో పడి చిక్కుకుపోయింది. ప్రత్యేక రెస్క్యూ టీం దేవనగరంకు చేరుకుంది. ప్రత్యేక బోన్ ఏర్పాటు చేసింది. మేకను ఎరగా వేసి చిరుత కోసం ప్రయత్నిస్తున్నారు. చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. చెట్టు దగ్గర కూర్చొని లేచిపోవాలి. లేచిపోవాలి. ఎవరున్నా అడుగునా అందరూ రోడ్డు మీదకి పోవాలి. అందరూ రోడ్డు మీదకి పోవాలి. వెళ్ళిపోడమ్మా వెళ్ళిపోడి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం లైవ్ లో అందిస్తారు. జయరాం, చెప్పండి. గుంతులో పడిపోయిన చిరుతను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఎప్పటిలోపల చిరుతను పట్టుకునే అవకాశం ఉంది? ఎస్ ప్రియ, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగర గ్రామ సమీపంలో నిన్న సాయంత్రం పూట చిరుతపులి ఒక గుంతలో పడింది. ఆ గుంత వచ్చేసి 9 అడుగుల మేరగా లోపలికి ఉంటుంది. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్ గా చూసినట్లయితే ఆ ఎదురుగున్నటువంటి రెస్క్యూ వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ వెనుక భాగంలో గుంత ఉంది 9 అడుగుల మేర. అక్కడికి నిన్న చిరుతపులి 4 గంటల సమయంలో కూడా అక్కడ పడింది. ఒక్కసారిగా నిన్న ఇక్కడ ఈ గ్రామస్తులు ఇటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇటు ఫారెస్ట్ అధికారులు రంగంలో దిగారు. నిన్నటి నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రెస్క్యూ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి 24 గంటలు గడుస్తుంది. ప్రస్తుతానికి ఈ చిరుతని ఇటు సేవ్ చేయడానికి కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు శతవిధాలుగా ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికీ 2 సార్లు అయితే ఈ చిరుతపులి లోపల నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ 2 సార్లు వచ్చినప్పుడు క్రమంలో కూడా చుట్టూరు కూడా ఈ వలలు ఏర్పాటు చేశారు. ఈ వలలు చూడడంతో మళ్ళీ ఒకసారి కూడా గుంతలకు వెళ్ళింది. అయితే ఇటు నిన్నటి నుంచి కూడా ఇక్కడికే ఇటు ఫారెస్ట్ సిబ్బంది అయితే చిరుతపులిని ఇటు సేఫ్టీగా అయితే ఇటు బోన్లకి ఎక్కించే ప్రయత్నం చేయడానికి కూడా అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు చిరుతపులి ఇక్కడ ఏంటంటే ఈ సరౌండింగ్ మొత్తం కూడా ఈ చుట్టూ గ్రామ ప్రజలైతే అత్యధికం చేరుకున్నారు. ఈ అరుపులతో ఇక్కడ సౌండ్తో అది బయటికి రావడం కూడా అయితే ఇటు ఫారెస్ట్ సిబ్బంది అయితే ఇందాక చెప్పిన పరిస్థితి పడుతుంది. ఇప్పటి వరకు ఈ చుట్టూ ప్రాంతంలో అత్యధికంగా ఇక్కడికి పబ్లిక్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అయితే ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి కూడా ఇటు బయటికి పంపించే ప్రయత్నం కూడా అయితే ఇక్కడ అధికారులు చేశారు. మరికొద్ది సేపట్లో 1-2 గంటల సమయంలో కూడా ఇక్కడ చిరుతను బయటకు వచ్చే ఇట్లా వస్తాను కూడా అయితే ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి పడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు మిగతా అటవీ సిబ్బందితో పాటు మిగతా వాళ్ళు లేని పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్ చూడొచ్చు. ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతను ఎలా ఈ సేఫ్టీ తీయాలి ఏంటనేది కూడా అయితే వాళ్ళకి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని కూడా అయితే ఒక ఏర్పడిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇటు గిద్దలూరు ఇటు డిఎఫ్ఓతో పాటు ఇటు అధికారులు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. చిరుతను ఎలా సేఫ్టీగా ఆ గొంతుల నుంచి బయటకు తీయాలి, ఎలా దాంతో ప్రాణాలు రక్షించాలని కూడా అయితే ఇక్కడ వాళ్ళు ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకొని ప్రస్తుతం అయితే వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు చిరుత 24 గంటలు అవుతుంది గుంతలోనే ఉంది. కానీ వీళ్ళు ఒక ఇంజక్షన్ వేసి దాన్ని తీయొచ్చు. కానీ ఆ ఇంజక్షన్ వేసే సమయంలో కూడా ఒకవేళ అది ఇంజూర్ అవుతుంది. ఆ నేపథ్యంలోనే చిరుత దెబ్బలు తగిలే అవకాశం ఉంది. దాన్ని సేఫ్టీగా బయట తీయాలని కూడా అయితే ఒక అటవీ శాఖ అధికారులు నిన్నటి నుంచి కూడా ఇక్కడైతే ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రైట్ జయరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పసిగించాలి కానీ
వాళ్ళతో కాదండి మనం ఎట్లా అంటాం